హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం పోలినామియల్ చాప్టర్లో ఎక్సైజ్ 2.2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పోలినామియల్. ఇక్కడ మనకు పోలినామియల్ 5x - 4x² + 3 అని ఇచ్చాడు. అయితే మనం ఎక్స్ ఈ వేరియబుల్ ప్లేస్లో 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే x = 0 పెడితే దాని వాల్యూ ఏమవుతుంది, ఎంత అవుతుంది అని కనుక్కోమంటున్నాడు. అదేవిధంగా x -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అని అంటున్నాడు. అదేవిధంగా x 2 పెడితే దాని వాల్యూ ఎంత వస్తుంది అని కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలినామియల్ ఈక్వేషన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ ఎక్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం p(x) అనుకుందాం. లెట్ పోలినామియల్ ఈక్వేషన్ p(x) = 5x - 4x² + 3. సో p(x)గా అనుకున్నాం. మనం p అని ఎందుకు అనుకున్నాం అంటే పోలినామియల్ కాబట్టి ఫస్ట్ టర్మ్ pగా అనుకుంటున్నాం మనం అక్కడ, అంటే నోటేషన్ కోసం. సో p(x) = 5x - 4x² + 3. సో మనం x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 సబ్స్టిట్యూట్ చేస్తే p(0) = x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే 5 × 0 - 4 × 0² + 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 × 0, 5 ఇంటూ ఇది ఇంటూ కిందకు వస్తుంది. 5 × 0 ఏమవుతుంది, 0 × ఎనీథింగ్ ఈజ్ 0 మైనస్ 4 × 0² 0² అంటే ఆల్రెడీ 0 × 0 0 అవుతుంది. 0 × 4 వచ్చేసి ఇది కూడా 0 అవుతుంది, +3 మిగులుతుంది. ఇక్కడ మొత్తం మీద నుంచి 0 -0 +3 ఇవన్నిటిని యాడ్ చేసేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో దేర్ ఫోర్ p(0) at x = 0 ఈజ్ 3. సో అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి x -1 దగ్గర. సో p(x) పోలినామియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ p(x) = 5x - 4x² + 3గా రాసేసుకున్నాం. ఇక్కడ మనకి ఎట్ x = మనకి ఎంత -1. సో కాబట్టి p(-1) p(-1) = 5 × -1 - 4 × -1² + 3. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ప్లస్ ఇది 5 × -1 ఎంత అవుతుంది, -1 అవుతుంది. చాలామంది ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అప్పుడు చూసుకోవాలా. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ వచ్చేసి మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ వచ్చేసి ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ వచ్చేసి కూడా మైనస్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక నెంబర్ని మల్టిప్లై చేసి 2 నెంబర్స్ని మల్టిప్లై చేసేటప్పుడు ఇండైరెక్ట్గా సింబల్స్ని కూడా మనం మల్టిప్లై చేస్తాము. ప్లస్ ఇంటూ ప్లస్ సేమ్ సైన్ని మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సేమ్ సైన్ని మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుంది, ఆపోజిట్ సైన్ని ప్లస్ని మైనస్ని మల్టిప్లై చేసినప్పుడు మైనస్ వస్తుంది. ఇది మొండిగా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇప్పుడు మనకి ఇక్కడ +5 × -1 అంటే 5 × 1 ఎంత అవుతుంది, మనకి ఇక్కడ 5 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, మైనస్ అవుతుంది. అలా -5 అవుతుంది. సో అదేవిధంగా -4 × -1² -1² అంటే -1 × -1 1 × 1 వచ్చేసి 1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ వచ్చేసి మైనస్ ఇంటూ మైనస్ వచ్చేసి ప్లస్ అయిపోతుంది, ఇంటూ 1 +1 అవుతుంది. సో అదేవిధంగా +3. సో ఇక్కడ నుంచి -5 -4 × 1 -4 +3. సో దట్ ఈస్ ఈక్వల్ టు -5 - 4 -9 +3 దట్ ఈస్ ఈక్వల్ టు -6 ఇది అవుతుంది. x = -1 కాడ
దాని వాల్యూ వచ్చేసి -6 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర p ఆఫ్ x లెట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మనకి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మనకి 5x మైనస్ 4x² ప్లస్ 3 ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఎక్కడ కావాలంటుండో x ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర ఈ పోలనామియల్ ఈక్వేషన్ యొక్క వాల్యూ కనుక్కోమంటుండో. సో p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడ x ఉంటే అక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 5 × 2 మైనస్ 4 × 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3. 5 × 2 5 2s are 10 మైనస్ 4 × 2 2s are 4 2 స్క్వేర్ 2 × 2 4 రాసేసాను ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ బాడ్మాస్ రూల్ ప్రకారం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఇక్కడ మనం ఇప్పుడు -10 - 4గా చేయొచ్చు. అలా చేయకూడదు, రాంగ్ అవుతుంది. బాడ్మాస్ రూల్ లో ఫస్ట్ మనం ఏదైనా ముందు బ్రాకెట్ చేయాలా, తర్వాత 0 ఓ అంటే ఆఫ్ చేయాలా, తర్వాత డి అంటే డివైడెడ్ బై చేయాలా, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలా, తర్వాత ఎడిషన్ చేయాలా, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి, చివరిలో సబ్ట్రాక్షన్ చేయాలా. సో ఈ బాడ్మాస్లో ఏది ముందు ఉంటుందో ఆ ఆర్డర్ ప్రకారమే చేయాలా. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్స్లో ముందు బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ లేదు, తర్వాత ఆ తర్వాత 0 ఆఫ్ లేదు, డివైడెడ్ బై కూడా లేదు. ముందు మల్టిప్లికేషన్ ఉంది -4 × 4 -4 × 4 4 × 4 16 మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ +4 కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది +3 యాక్చువల్గా రాసేసుకో. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏదైనా ముందు వెనక చేసేసుకోవచ్చు. ఇప్పుడు 10 - 16 వచ్చేసి 6 అవుతుంది, -6 అవుతుంది. ముందు ఈ నెంబర్లు ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ ఉన్నట్టు ఇక్కడ -16 ఉంది. ఈ నెంబర్స్లో ఒక ప్లస్ ఒక మైనస్ని యాడ్ చేసేటప్పుడు సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేసేయండి, 6 అవుతుంది. ఏ నెంబర్ అయితే పెద్దగా ఉంటుందో ఆ నెంబర్ బిగ్ నెంబర్ యొక్క ముందు ఉన్నటువంటి సింబల్ రాసేసేయండి, -6 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు +3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్, ఫైండ్ p ఆఫ్ 0, p ఆఫ్ 1 అండ్ p ఆఫ్ 2 ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోలనామియల్స్. ఈ పోలనామియల్కి p ఆఫ్ 0 దగ్గర వాల్యూ ఎంత, p ఆఫ్ 1 దగ్గర వాల్యూ ఎంత, దాంతోపాటుగా p ఆఫ్ 2 దగ్గర వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ p ఆఫ్ 0 రాసేసుకుందాం. p ఆఫ్ 0 అంటే y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసేస్తే 0 స్క్వేర్ -0 + 1. సో ఇక్కడ 0 × 0 0 అవుతుంది, -0 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు మనకి y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసేస్తే 1 స్క్వేర్ -1 + 1. సో 1 స్క్వేర్ అంటే 1 -1 + 1 1 - 1 0 0 + 1 1. నెక్స్ట్ p ఆఫ్ 2గా రాసేసుకుంటే ఈ పోలనామియల్ ఈక్వేషన్ y ప్లేస్లో 2 రాసేసండి. 2 స్క్వేర్ -2 + 1. సో 2 స్క్వేర్ అంటే 4 -2 + 1 4 - 2 వచ్చేసి 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3. 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3. సో నెక్స్ట్ పోలనామియల్ ఈక్వేషన్, సెకండ్ పోలనామియల్ ఈక్వేషన్ వచ్చేసి మనకి p ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2 + t + 2t² - t³. ఈ ఈక్వేషన్లో కూడా మనకి p ఆఫ్ 0 ఎంతో వాల్యూ కనుక్కోవాలి మనం. p ఆఫ్ 0 అని అంటే p ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు అంటే t ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేయాలా, 2 +
టీ అంటే 0 ప్లస్ 2 ఇంటూ 0 స్క్వేర్ మైనస్ 0 క్యూబ్. సో ఇక్కడ నుంచి మనకి 2 ప్లస్ 0 రాయవసరం లేదు, 2 ఇంటూ 0 స్క్వేర్ అంటే 0 అవుతుంది, 2 ఇంటూ 0 కూడా 0 అయిపోతుంది, మైనస్ 0 క్యూబ్ అంటే 0 అయిపోతుంది, మొత్తం టోటల్గా 0, దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో నెక్స్ట్ పీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు పీ ప్లేస్లో టీ ప్లేస్లో మనకి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయాలా, టీ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసేస్తే 2 ప్లస్ టీ అంటే 1 ప్లస్ 2 1 స్క్వేర్ మైనస్ 1 క్యూబ్, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 1 2 అయిపోతుంది మైనస్ 1. సో 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 అయిపోతుంది. సో నెక్స్ట్ది పీ ఆఫ్ 2, ఈ పోలనామియల్కి పీ ఆఫ్ 2 కనుక్కోవాలా. పీ ఆఫ్ 2 టీ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 2 ప్లస్ టీ ప్లేస్లో 2 ప్లస్ 2 ఇంటూ టీ స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ 2 క్యూబ్ ఇంకా రాసేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే 2 ప్లస్ 2, ఎక్కడా కూడా మనకి మల్టిప్లికేషన్లో డివైడెడ్ బై ఎక్కడా లేదు కాబట్టి ప్లస్లు మైనస్లు మామూలు చేసుకోవచ్చు. 2 ప్లస్ 2 4 అవుతుంది, ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 అయిపోతుంది, మైనస్ 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. సో ఇప్పుడు 4 ప్లస్ 2 ఇంటూ 4 8 మైనస్ 8 క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ బిట్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్కి పీ ఆఫ్ 0 కనుక్కోవాలా, తర్వాత పీ ఆఫ్ 1 కనుక్కోవాలా, తర్వాత పీ ఆఫ్ 2 కనుక్కోవాలా. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 0 క్యూబ్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ పీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 క్యూబ్ అంటే 0 అయిపోతుంది. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 1 క్యూబ్ అవుతుంది, దట్ ఎంప్లాయిస్ పీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 2 క్యూబ్ అవుతుంది, దట్ ఎంప్లాయిస్ పీ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8. నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసి పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ మనకి పీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలా. పీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 0 ఇంటూ 0 ప్లస్ 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు బ్రాకెట్ చేయాలి మనం బాట్మాస్ రూల్ ప్రకారం. బ్రాకెట్లో 1 మైనస్ 0 ఏమవుతుంది 1 అవుతుంది, ఇంటూ 0 ప్లస్ 1 ఏమవుతుంది 1 అయిపోతుంది, 1 ఇంటూ 1 1. నెక్స్ట్ పీ ఆఫ్ 1లో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలా. 1 మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 1. ముందు బాట్మాస్ రూల్ ప్రకారం 1 మైనస్ 1 0 అవుతుంది, ఇంటూ 1 ప్లస్ 1 2 అవుతుంది, 0 ఇంటూ 2 ఏమవుతుంది 0 అయిపోతుంది. సో పీ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ది పీ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలా. 1 మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 అంటే మైనస్ 1 అవుతుంది. ఈ రెండిట్లో సబ్ట్రాక్షన్ ఉంది మనకి. సబ్ట్రాక్షన్లో ఇప్పుడు 2 మైనస్ 1 అయితే 1 అవుతుంది. ఈ రెండిటి ముందు ఉన్నటువంటి సైన్స్ ప్లస్ మైనస్ ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో ఆ బిగ్ నెంబర్కి ముందు ఉన్నటువంటి సింబల్ మాత్రమే మనం ఇక్కడ చేయాలా. ఆ తర్వాత ఇంటూ 2 ప్లస్ 1 3 అవుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాము. 1 ఇంటూ 3 ఏమవుతుంది 3 అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ 3 అంటే ప్లస్ 3 కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మనకి మైనస్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు -3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రాబ్లం. వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ జీరోస్ ఆఫ్ పోలినామియల్ ఇండికేటెడ్ అగైన్స్ట్ దెమ్. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి పోలినామియల్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 1 అనేది అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/3 దగ్గర 0 అవుతుందా లేదా చెప్పమని అంటాడు. అంటే సో ఇప్పుడు మనం
p of x is equal to 3x plus 1 అని ఇచ్చాడు ఫస్ట్ ప్రాబ్లం. ఎట్ x is equal to -1/3, x ప్లేస్లో -1/3 సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో p of -1/3 is equal to 3 into x ప్లేస్లో -1/3 సబ్స్టిట్యూట్ చేసాము +1. సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఇది మల్టిప్లికేషన్ కాబట్టి 3 ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ -1 మిగులుతుంది, -1 + 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ గివెన్ p of x is equal to 0 at x is equal to -1/3 సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి p of x is equal to 5x minus pi అవుతుంది. సో మనం x ప్లేస్లో 4/5 సబ్స్టిట్యూట్ చేయాలి. p of 4/5 is equal to 5 into 4/5 minus pi. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 క్యాన్సిల్ అయిపోతే 4 minus pi మిగులుతుంది. పై అంటే అప్రాక్సిమేట్గా 3.14, కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు 0. సో గివెన్ పోలినామియల్ అంటే గివెన్ p of x ఈజ్ not equal to 0 at x is equal to 4/5. Next, third problem వచ్చేసి p of x is equal to x square minus 1 అని ఇచ్చాడు. p of x ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, 1 సబ్స్టిట్యూట్ చేయాలా, తర్వాత -1 కూడా సబ్స్టిట్యూట్ చేయాలా, రెండు వెరిఫై చేయాలా. x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 1 square -1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 square అంటే 1 అవుతుంది, 1 - 1 వచ్చేసి 0 అవుతుంది. సో p of 1 is equal to 0. సో అంటే ఇప్పుడు నీకు గివెన్ నెక్స్ట్ p of -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. p of -1, సో x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ స్క్వేర్ -1. సో ఇప్పుడు -1 హోల్ స్క్వేర్ అంటే -1 ఇంటూ -1, -1 ఇంటూ 1 ఎంత, -1 ఏమవుతుంది, +1 అవుతుంది. 1 - 1 ఏమవుతుంది, 0 అవుతుంది. సో దేర్ ఫోర్ p of -1 is equal to 0. ఇప్పుడు నీకు గివెన్ పోలినామియల్ అంటే p of x ఈజ్ 0 at x is equal to 1 and -1. సో ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి p of x is equal to, ఇది అగపడుతుందా, p of x is equal to x plus 1 into x minus 2 at x is equal to -1 or x is equal to 2 తో సబ్స్టిట్యూట్ చేయమని అంటుండో. సో ఇప్పుడు p of -1 సబ్స్టిట్యూట్ చేస్తాను. x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసేస్తే -1 + 1 ఇంటూ x minus 2. సో -1 + 1 is equal to 0 ఇంటూ x ప్లేస్లో ఇక్కడ మనం -1 సబ్స్టిట్యూట్ చేయాలా అవుతుంది. సో ఇది -3 అవుతుంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. నెక్స్ట్ p of 2 is equal to, ఇక్కడ పోలామిల్ ఈక్వేషన్ x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 1 ఇంటూ 2 - 2. 2 + 1 is equal to 3. 2 - 2 is equal to 0. 0 into 3 is equal to 0. So therefore given p of x is 0 at x is equal to -1 and x is equal to 2. So next problem వచ్చేసి of the polynomial, find the 0 of the polynomial in each of the following cases. ఇప్పుడు మనకి ఈ పోలినామియల్ 0 అని వాడే చెప్తుండు, కానీ అది ఎక్కడ అవుతుంది, ఎక్స్కి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 అవుతుందో
చెప్పమంటుండే మనల్ని. సో ఇప్పుడు మనం జీరో అని వాడే పోలినామియల్ ఈజ్ జీరో అంటుండే కాబట్టి పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో. సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని మనం అనుకుంటే ఇప్పుడు పీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత మనకి ఎక్స్ ప్లస్ 5. సో ఎక్స్ ప్లస్ 5 అని సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు జీరో. పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో పీ ఆఫ్ ఎక్స్ మొత్తం పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ 5 సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు అక్కడ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 5ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే ప్లస్ 5 కాస్త -5 అవుతుంది. సో దేర్ ఫోర్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ జీరో ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -5. ఇక్కడ కూడా వాడు గివెన్ దట్ ఏమి ఇచ్చాడంటే ప్రాబ్లంలో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే అని అంటాడు కాబట్టి జీరో ఆల్రెడీ జీరో అని అనుకున్నాము. ఇప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఎక్స్ -5. ఎక్స్ -5 ఈజ్ ఈక్వల్ టు జీరో. సో దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5 కాస్త ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే +5 అవుతుంది. సో దేర్ ఫోర్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ పోలినామియల్ ఈజ్ జీరో ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 5. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ దట్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో పీ ఆఫ్ ఎక్స్ అంటే మనకి 2x + 5. 2x + 5 ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ నుంచి 2x ఈజ్ ఈక్వల్ టు అవతలకి -5 +5 అవతల తీసుకెళ్తే -5 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5 ఇది ఎక్స్కి మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే అది డినామినేటర్లోకి వస్తుంది. -5/2 అవుతుంది. ఇప్పుడు ఇది ఈ పోలినామియల్ అనేది జీరో ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ ప్లేస్లో -5/2 పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తే పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ జీరో ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5/2. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x - 2. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకుంటాం సేమ్. సో పీ ఆఫ్ ఎక్స్ అంటే 3x - 2 ఈజ్ ఈక్వల్ టు జీరో. 3x ఈజ్ ఈక్వల్ టు ఈ -2ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే +2 అవుతుంది. అదేవిధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు 2 ఈ డినామినేటర్ 3ని డినామినేటర్లోకి అవతల తీసుకెళ్తే మల్టిప్లికేషన్లో కాస్త డినామినేటర్లోకి వస్తుంది. 2/3 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3 గివెన్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ జీరో at x is equal to 2/3. ఫిఫ్త్ ప్రాబ్లం పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x. ఇక్కడ ఈ పోలినామియల్ కూడా పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని వాడే అతనే అన్నాడు ప్రాబ్లంలో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఇప్పుడు పీ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎంత 3x ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0/3 అవుతుంది. 3ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే 0 డినామినేటర్లోకి 3 వస్తుంది. 0 something ఈజ్ జీరో. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో దేర్ ఫోర్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ జీరో ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం వచ్చేసి పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అని అంటుంది. ఏ జీరో కాకుండా ఎనీ నెంబర్ ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, జీరో మాత్రం అవ్వకూడదు అని అంటుండు. సో ఇప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే పీ ఆఫ్ ఎక్స్ అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0/a. సో ఇప్పుడు ఇక్కడ మనకి 0/ఎనీథింగ్ అంటే జీరో అవుతుంది. అంటే ఇక్కడ మనకి డినామినేటర్లో ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చాడు. ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చుంటే ఏ నాట్ ఈక్వల్ టు జీరో అని ఇవ్వకపోతే అప్పుడు 0/a ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0/0 అవుతుంది. 0/0 అవుతుంది. 0/0 ఈజ్ నాట్ డిఫైన్. జీరో బై జీరో నాట్ డిఫైన్ అవుతుంది కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు జీరో అని ప్రాబ్లంలో అతనే ఇచ్చేసాడు ప్రాబ్లంలోనే. కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సంథింగ్ ఈజ్ జీరో అవుతుంది. సో దేర్ ఫోర్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎట్
x ఈజ్ ఈక్వల్ టు 0. సో లాస్ట్ ప్రాబ్లం p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు cx ప్లస్ d. ఇక్కడ కూడా అంతే, c నాట్ ఈక్వల్ 0 అంటుండో, c అండ్ d ఆర్ రియల్ నెంబర్స్ అంటుండో, ఎనీ రియల్ నెంబర్ అని అంటుండో. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు అన్ని ప్రాబ్లమ్స్ మోడల్ p ఆఫ్ x మొత్తం మనం ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా 0 అనుకుంటాం. p ఆఫ్ x అంటే మనకి ఇక్కడ cx ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు d అనేది ఆర్ c అనేది ఎనీ నెంబర్ కాబట్టి ఈ d అనే నెంబర్నే ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే cx ఈజ్ ఈక్వల్ టు మైనస్ d అవుతుంది. సో ఇప్పుడు అక్కడ నుంచి x ఈజ్ ఈక్వల్ టు మైనస్ d బై ఈ x యొక్క కోఎఫిషియంట్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు అవతలకు వచ్చేస్తే డినామినేటర్లకు వస్తుంది, c అవుతుంది. సో దేర్ ఫోర్ p ఆఫ్ x ఈజ్ 0 at x ఈజ్ ఈక్వల్ టు మైనస్ d బై c. సో మైనస్ d బై c సబ్స్టిట్యూట్ చేసేస్తే x ప్లేస్లో p ఆఫ్ x అనేది 0 అవుతుంది. ఎక్సర్సైజ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.